Hi dear students, dear viewers and my dear friends, అందరికీ కూడా మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. Dear students, how are you? Dear friends and my dear viewers, all of you, how are you? స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? మరి ఎగ్జామినేషన్స్ గురించి చదువుతున్నారా ఏమన్నా? అయితే మనకి ఎగ్జామినేషన్స్కి సంబంధించి పేపర్లో కానీ మరి ప్రభుత్వం వారు మీడియాకి ఇస్తున్న సమాచారం ఆధారంగా కానీ మరి యూజీసీ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కానీ అంటే కాలేజీలకి డైరెక్ట్గా ఏమి ఇవ్వలేదు, కానీ ఇలా పేపర్ ప్రకటన ద్వారానే మరి సమాచారాలన్నీ కూడా తెలుస్తున్నాయి, సోషల్ మీడియా ద్వారా తెలుస్తున్నాయి. మరి ప్రస్తుతం అందరూ విద్యార్థులు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు. అయితే కొంత మనకి సమాచారం అనేది అధికారికంగా తెలియనప్పటికీ కూడా సోషల్ మీడియా ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం కొంత క్లారిటీ వచ్చిందని చెప్పొచ్చు. అందులో ముఖ్యంగా మరి ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్కి, సెకండ్ ఇయర్ వాళ్ళని ఫైనల్ ఇయర్కి మరి ప్రమోట్ చేయబడతారని చెప్పేసి, ఫైనల్ ఇయర్ వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్పేసి యూజీసీ మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి అయితే యూజీసీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం సెప్టెంబర్లోగా ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి కూడా ఇవ్వటం జరిగింది. అయితే దాని మీద కూడా కొంత గందరగోళం ఉంది. మరి దాని గురించి ఒక స్పష్టత వచ్చుద్దేమో చూద్దాం. అయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళని కూడా సెకండ్ ఇయర్కి ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి, సెకండ్ ఇయర్ వాళ్ళని ఫైనల్ ఇయర్కి ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి మరి ఎగ్జామ్స్ గురించి కొంత క్లారిటీ ఉంది కాబట్టి మరి నెక్స్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి సిలబస్ల గురించి మనం తెలుసుకుందాము. మరి ఈరోజు నేను ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అంటే ఇప్పుడు వాళ్ళు సెకండ్ ఇయర్కి వస్తారు. సెకండ్ ఇయర్ అంటే వాళ్ళు ఇప్పుడు థర్డ్ సెమిస్టర్కి చెందిన వాళ్ళుగా చెప్పవచ్చు. డియర్ స్టూడెంట్స్, మనకి ఇక్కడ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, అదేవిధంగా సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, థర్డ్ ఇయర్లో ఫిఫ్త్ సెమిస్టర్, సిక్స్త్ సెమిస్టర్, ఇలా రెండు సెమిస్టర్లుగా విభజించబడి ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు ప్రమోట్ అవుతున్నారు సెకండ్ ఇయర్కి, అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు థర్డ్ సెమిస్టర్లో ఉంటారు. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి వాళ్ళ యొక్క ఇంటర్నల్ మార్క్స్ అంటే అంతర్గత మార్కుల ఆధారంగా వాళ్ళకి మరి గ్రేడ్లు కేటాయించడం జరుగుద్దని చెప్పేసి సమాచారం. ఇది కొంత మనకి అధికారికంగా రాలేదు, కానీ మీకు ఎలాగైతే సోషల్ మీడియాలో చూస్తున్నారో మేము కూడా సోషల్ మీడియాలోనూ మరి పేపర్ ప్రకటనలోనూ వార్తల్లోనూ వచ్చిన సమాచారాలను బట్టి కొంత క్లారిటీ వచ్చిందని చెప్పొచ్చు. కాబట్టి మనం నెక్స్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి టాపిక్స్ని కొంత స్టార్ట్ చేసుకుందామనే ఒక ఆలోచనతో ఈరోజు మరి ఒక వీడియోని రూపొందించి మీ ముందుకు రావడం జరిగింది. మరి ఆ వీడియో ఎవరికి చెందిందో తెలుసా స్టూడెంట్స్? సెకండ్ బీకామ్ విద్యార్థులకి. చూడండి విద్యార్థుల, మీ అందరికీ కూడా ఇప్పుడు సెమిస్టర్ విధానంలో మరి విద్య అనేది నడుస్తుంది. కాబట్టి సెకండ్ ఇయర్ వాళ్ళకి మరి సెకండ్ సెమిస్టర్ పూర్తయింది కాబట్టి
వాళ్ళు థర్డ్ సెమిస్టర్లోకి వస్తారు. అయితే సెకండ్ ఇయర్ ఏమో సెకండ్ ఇయర్, సెమిస్టర్ వచ్చేసి థర్డ్ సెమిస్టర్ అవుతుంది. మరి థర్డ్ సెమిస్టర్లో మరి ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి అనే విషయం ఒక టాపిక్. మరి బిజినెస్ స్టాటిస్టిక్స్ అనే ఒక పేపర్ ఉంటుంది. అందులో ఆ పేపర్ సంబంధించిన సిలబస్ గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం చర్చించుకుందాం అనుకున్న మొట్టమొదటి అంశం ఏంటంటే, మరి సెకండ్ బీకామ్ విద్యార్థులకి థర్డ్ సెమిస్టర్లో ఉండేటువంటి సబ్జెక్టులు, వాటికి ఎన్నెన్ని మార్కులు ఉంటాయి అనే విషయాలను మనం తెలుసుకుందాం. ముందుగా వీళ్ళకి సెకండ్ బీకామ్ విద్యార్థులకి థర్డ్ సెమిస్టర్లో మొత్తం 7 సబ్జెక్టులు ఉంటాయి. అందులో లాంగ్వేజ్ సబ్జెక్టులు 2 ఉంటాయి, ఫౌండేషన్ కోర్సుకి సంబంధించినవి 2 ఉంటాయి, గ్రూప్ సబ్జెక్టులు 3 ఉంటాయి. డియర్ స్టూడెంట్స్, ఎప్పుడులాగానే మరి లాంగ్వేజ్ సబ్జెక్టుల విషయానికి వస్తే ఫస్ట్ తెలుగు ఉంటుంది, తర్వాత ఇంగ్లీష్ ఉంటుంది. సో ఈ 2 సబ్జెక్టుకి కూడా సెమ్ అండ్ ఎగ్జామ్ సంబంధించి 75 మార్కులు చొప్పున ఎగ్జామ్ జరుగుతుంది. తెలుగులో 75 మార్కులు, ఇంగ్లీష్కి 75 మార్కులు. అంటే యూనివర్సిటీ ఎగ్జామ్ నిర్వహిస్తుంది, దాంట్లో మీరు అవాయిడ్ చేసుకోవాలి మార్కులు. అంటే దగ్గర మీకు 75 మార్కులకి కనీసం 30 మార్కులు వస్తే మీరు పాస్ అయినట్టుగా చెప్పచ్చు. మరి మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి. తెలుగులో ఒక 25 మార్కులకి, ఇంగ్లీష్లో కూడా 25 మార్కులకి మరి ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ మిడిల్ ఎగ్జామ్స్ అంటాం. ఈ 2 మిడిల్ ఎగ్జామ్స్ నిర్వహించి వాటిని యావరేజ్ చేసి మీకు మరి ఇంటర్నల్ మార్క్స్గా కేటాయించడం జరుగుతుంది. మొత్తం మార్కులు 100 మార్కులు తెలుగుకి, ఇంగ్లీష్కి 100 మార్కులు, మరి 2 సబ్జెక్టులకి 200 చొప్పున మార్కులు ఉంటాయి. మరి ఈ 2 సబ్జెక్టులకి కూడా ఒక్కొక్క సబ్జెక్టుకి 4 పీరియడ్లు చొప్పున చెప్పాలి. వారానికి వర్క్ లోడ్ ఉంటుంది. యూనివర్సిటీ వాళ్ళు వర్క్ లోడ్ కేటాయిస్తారు. ఒక సబ్జెక్టుకి ఎన్ని పీరియడ్లు అంటే ఎన్ని గంటలు క్లాసులు నిర్వహించాలి అనే దానికి ఒక ప్రామాణికమైనటువంటి గంటలు కొన్ని ఇస్తారు. అవి మాత్రం తప్పనిసరిగా నిర్వహించాలి. ఇంకా ఎక్కువ గంటలు కూడా చెప్పాలనుకొని సిలబస్లో అవసరాన్ని బట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని చెప్పచ్చు. అదేవిధంగా ఫౌండేషన్ కోర్సులు 2 ఉంటాయి అన్నాను. అందులో మొట్టమొదటిది ICT 2, రెండవది CSS 2. ICT 2, CSS 2 ఇవి 2 50 మార్కులు చొప్పున ఉంటాయి. ఒక్కొక్కటి 50 మార్కులు చొప్పున ఉంటాయి. మరి టోటల్ మార్క్స్ కూడా 50. వీటికి మిడిల్ ఎగ్జామ్స్ ఏమీ ఉండవు. డైరెక్ట్గా మరి సెమ్ అండ్ ఎగ్జామ్ ఒకటి రాసేస్తే సరిపోతుంది. ఈ సబ్జెక్టులకి ఒక్కొక్క సబ్జెక్టుకి 2 అవర్లు అంటే వారానికి 2 గంటల చొప్పున మరి మినిమం క్లాసులు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ సబ్జెక్టులు చెప్పాం. గ్రూప్ సబ్జెక్టుల్లో మొట్టమొదటిది కార్పొరేట్ అకౌంటింగ్, రెండవది బిజినెస్ స్టాటిస్టిక్స్, తర్వాతది బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్. డియర్ స్టూడెంట్స్, కార్పొరేట్ అకౌంటింగ్, బిజినెస్ స్టాటిస్టిక్స్, బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్, ఈ 3 సబ్జెక్టులు కూడా మరి గ్రూప్ సబ్జెక్టులు అంటాం వీటిని. ఓకే, మరి ఈ గ్రూప్ సబ్జెక్టులు ప్రతి సబ్జెక్టు కూడా మరి ఇంటర్నల్ మార్క్స్ 25 మార్కులు ఉంటాయి. అదేవిధంగా సెమ్ అండ్ ఎగ్జామ్కి 75 మార్కులు చొప్పున ఉంటాయి. ఓకే, మొత్తం 100 మార్కులు ఉంటాయి. 3 సబ్జెక్టులకి ఒక్కొక్క సబ్జెక్టు 100 చొప్పున మార్కులు కేటాయించబడి ఉంటాయి. ఓకే, సెమ్ అండ్ ఎగ్జామ్ 75 మార్కులు, మరి ఇంటర్నల్ ఎగ్జామ్ 25 మార్కులు. ఇది కూడా ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇంటర్నల్ ఎగ్జామ్కి 2 మిడిల్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. అందులో 2 ఎగ్జామ్స్ మార్కుల్ని కూడి యావరేజ్ చేసి మరి ఇంటర్నల్ మార్క్స్గా కేటాయించడం జరుగుతుంది. మరి ఈ సబ్జెక్టులకి వారానికి వర్క్ లోడ్ ఎంత ఉంటుంది అని అంటే, మరి వారానికి 5 పీరియడ్లు క్లాసులు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి సబ్జెక్టుకి 5 పీరియడ్ చొప్పున క్లాసులు నిర్వహించాల్సి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఇవి మీకు సెకండ్ ఇయర్కి రాగానే మీకు థర్డ్ సెమిస్టర్ అని చెప్పగానే మీకు ఉండే సబ్జెక్టులు, వాటి యొక్క మార్కులు మరియు వాటి యొక్క వర్క్ లోడ్ అంటాం వీటిని, వారానికి ఎన్ని పీరియడ్లు లెక్చరర్స్ మీకు ఎంగేజ్ చేయాలి క్లాసులు అనేది దీని యొక్క ప్రాథమిక సమాచారం. డియర్ స్టూడెంట్స్, మరి ఇందులో నేను టీచ్ చేసే సబ్జెక్టులకి మరి మీకు వివరణ ఇస్తాను.
మొట్టమొదటి దానిలో నేను చెప్పే సబ్జెక్టులో బిజినెస్ స్టాటిస్టిక్స్ ఒకటి, బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్. సో ఈ 2 సబ్జెక్టులు నేను డీల్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు అడిషనల్గా ICT 2 అనేది కూడా మరి నేను ఎంగేజ్ చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మరి ఈరోజు మనం బిజినెస్ స్టాటిస్టిక్స్ సబ్జెక్టుకి సంబంధించిన సిలబస్ ఏముంది అనే విషయాన్ని పరిశీలిద్దాం. ఓకే డియర్ స్టూడెంట్స్, బిజినెస్ స్టాటిస్టిక్స్ ఈ సబ్జెక్ట్ మొత్తం కూడా మీ సిలబస్ 5 యూనిట్లుగా విభజించబడి ఉంటుంది. మొత్తం 5 యూనిట్స్గా విభజించబడి ఉంటుంది. మరి ఫస్ట్ యూనిట్ని ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్ అని పిలవడం జరుగుతుంది. చూడండి విద్యార్థులారా, ఈ సిలబస్ అంతా కూడా మరి యూనివర్సిటీలు ఫ్రేమ్ చేసి మరి కాలేజీలకు ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం సిలబస్ని మేము మరి ఆ సిలబస్ ప్రకారం మేము మీకు లెసన్స్ చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మరి యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్ అనే దాంట్లో మరి ఏమేమి టాపిక్లు ఉంటాయి అనేది ఒకసారి పరిశీలిద్దాం. మొట్టమొదటి టాపిక్ డెఫినిషన్, ఇంపార్టెన్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. చూడండి విద్యార్థులారా, మొట్టమొదటి టాపిక్ డెఫినిషన్ అంటే గణాంక శాస్త్రం. బిజినెస్ స్టాటిస్టిక్స్ మనం తెలుగులో గణాంక శాస్త్రం అని అంటాం. సో ఈ గణాంక శాస్త్రానికి నిర్వచనం ఏంటి, గణాంక శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ అంటే ప్రాముఖ్యత, మరియు లిమిటేషన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటే గణాంక శాస్త్రానికి కొన్ని పరిమితులు ఉన్నాయి, ఆ పరిమితులు ఏంటి అనేది తెలుసుకుంటాం. నెక్స్ట్ టాపిక్ కలెక్షన్ ఆఫ్ డేటా అంటే దత్తాంశ సేకరణ అనే టాపిక్ని నేర్చుకుంటాం. తర్వాత షెడ్యూల్ అండ్ క్వశ్చనీర్ అంటే షెడ్యూల్ మరియు ప్రశ్నావళి అనే టాపిక్ ఒకటి ఉంటుంది. తర్వాత ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే పౌనపున్య విభాజనము అనే మరొక టాపిక్ ఉంటుంది. ట్యాబులేషన్ అంటే పట్టీకరణ అనే ఒక టాపిక్ ఉంటుంది. మరి డయాగ్రమెటిక్ అండ్ గ్రాఫిక్ ప్రజెంటేషన్ ఆఫ్ డేటా యూజింగ్ కంప్యూటర్స్, డయాగ్రమెటిక్ అండ్ గ్రాఫిక్ ప్రజెంటేషన్ ఆఫ్ డేటా యూజింగ్ కంప్యూటర్స్. చూడండి విద్యార్థులు, కంప్యూటర్ను ఉపయోగించి డయాగ్రాముల్ని, గ్రాఫుల్ని గీయటం ఎలాగా అనేది మరొక టాపిక్. ఈ 6 టాపిక్లు కూడా మనకి యూనిట్ 1లో మరి ఇవ్వటం జరిగింది. ఈ యూనిట్ 1లో మనకి గ్రాఫ్స్కి సంబంధించినటువంటి లెక్కలు కూడా ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు యూనిట్ 2 ఏముందో చూద్దాం. సెకండ్ యూనిట్లో మనకి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అనే యూనిట్ మనకి సెకండ్ యూనిట్గా ఉంటుంది. అంటే కేంద్ర స్థానపు కొలతలు, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అని అంటే దీన్ని కేంద్ర స్థానపు కొలతలు అని పిలవడం జరుగుతుంది. దీనిలో కూడా ఏమేమి టాపిక్లు మనం ఉప టాపిక్లు అంటాం, వీటిని సబ్ టాపిక్స్ అంటాం. ఈ సబ్ టాపిక్స్ ఏముంటాయి అనేది పరిశీలిద్దాం. మొట్టమొదటిది ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. డియర్ స్టూడెంట్స్, అంటే కేంద్ర స్థానపు కొలతలు, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే కేంద్ర స్థానపు కొలతలు అని అర్థం. మరి క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు, కేంద్ర స్థానపు కొలతల యొక్క లక్షణాలు అనేది మొదటి టాపిక్గా ఉంటుంది. మరి సెకండ్ టాపిక్ టైప్స్ ఆఫ్ యావరేజెస్, సగటుల్లో రకాలు అనేది మరొక టాపిక్గా ఉంటుంది. తర్వాత అర్థమెటిక్ మీన్, సగటుల్లో రకాల్లో ఒకటి అర్థమెటిక్ మీన్ అంటే అంక మధ్యమం. తర్వాత జామెట్రిక్ మీన్ అంటే గుణమధ్యమం. తర్వాత హార్మోనిక్ మీన్ అంటే హరమధ్యమం. నెక్స్ట్ ఒక సగటు మీడియన్ అంటే మధ్యగతం. తర్వాత మోడ్ అంటే బాహుళకం. సో డియర్ స్టూడెంట్స్, టైప్స్ ఆఫ్ యావరేజెస్ అయిన తర్వాత ఇంకో టాపిక్ ఏంటంటే మరి క్వార్టైల్స్, డెసైల్స్, పర్సంటైల్స్. అంటే క్వార్టైల్స్ అంటే చతుర్థాంశాలు, డెసైల్స్ అంటే దశాంశాలు, పర్సంటైల్స్ అంటే శతాంశాలు. అంటే చతుర్థాంశాలు, దశాంశాలు, శతాంశాలు. అంతేకాకుండా వాటిని ఎలా అనువర్తింపు చేయాలి అనే విషయాల మీద కూడా మీకు కొన్ని లెక్కలు ఉంటాయి, దాని అప్లికేషన్ ప్రాబ్లమ్స్ అంటాం. డియర్ స్టూడెంట్స్, ఇది రెండవ యూనిట్ కేంద్ర స్థానపు కొలతలు. ఓకే, మరి డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మూడవ యూనిట్ మనకి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అండ్ స్క్యూనెస్. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటే విస్తరణ, డిస్పర్షన్ అంటే విస్తరణ, మెజర్స్ అంటే కొలమానాలు. అంటే విస్తరణ కొలమానాలు అనేది ఒక టాపిక్, స్క్యూనెస్
అంటే వైషమ్యము. ఈ రెండు కలిపి మనకి థర్డ్ యూనిట్గా మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది. మరి ఇందులో ఉండే సబ్ టాపిక్స్ ఏంటో చూద్దాం. మొట్టమొదటిది ప్రాపర్టీస్ ఆఫ్ డిస్పర్షన్, అంటే విస్తరణమానాల యొక్క భాగాలేంటి, విస్తరణమానాలలో రకాలేంటి, అందులో ఉన్న వివిధ భాగాలు. ప్రాపర్టీస్ అంటే ఇక్కడ భాగాలుగా చెప్పచ్చు. అందులో ఉన్న భాగాల్లో ఒకటి ఏంటంటే రేంజ్ అంటే వ్యాప్తి, ఇంకోటి క్వార్టైల్ డీవియేషన్ అంటే చతుర్థాంశ విచలనము, తర్వాతది మీన్ డీవియేషన్ అంటే మధ్యమ విచలనము, నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ప్రామాణిక విచలనము, తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. తర్వాత మనకి స్క్యూనెస్ అంటే వైషమ్యం అని చెప్పాం. ఇందులో వైషమ్యానికి డెఫినిషన్ అంటే నిర్వచనం. నెక్స్ట్ వైషమ్య కొలమానాలు ముఖ్యంగా ఏమేమి ఉన్నాయి, అందులో కార్ల్ పియర్సన్స్ వైషమ్య గుణకం గురించి, మరి బౌలేష్ వైషమ్య గుణకం, ఈ రెండు వైషమ్య గుణకాలని కూడా మనం ఈ యొక్క యూనిట్లో తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది మరి థర్డ్ యూనిట్లో ఉండేటువంటి మరో టాపిక్, అంటే సామాన్య విభాజనము అంటాము. ఇది గతంలో మనకి మరి 2003, 2005, 2007 ఆ ప్రాంతాల్లో క్వాంటిటేటివ్ మెథడ్స్ అనే ఒక పేపర్ ఉండేది. అందులో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి ఒక టాపిక్ ఉండేది. మరి ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యకాలంలో మరి చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ సిలబస్లో బిజినెస్ స్టాటిస్టిక్స్ అనే పేపర్లో ఈ టాపిక్ని మనకి జోడించడం జరిగింది. మరి డియర్ స్టూడెంట్స్, ఈ ఇప్పుడు చెప్పబడినటువంటి టాపిక్లు అన్నీ కూడా మనకి థర్డ్ యూనిట్లో మనకి ఉంటాయి. థర్డ్ యూనిట్ పేరెంట్ స్టూడెంట్స్ మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్ అండ్ స్క్యూనెస్ అంటే విస్తరణ కొలమానాలు మరియు వైషమ్యము. ఓకే ఓకే డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం యూనిట్ 4లోకి వచ్చాం. యూనిట్ 4ని మనకి మెజర్స్ ఆఫ్ రిలేషన్, మెజర్స్ ఆఫ్ రిలేషన్ అంటే రిలేషన్ అంటే సంబంధం, కోరిలేషన్, మెజర్స్ ఆఫ్ కోరిలేషన్ అంటే సహసంబంధం కొలమానాలు అనేది మనకి మరి 4th యూనిట్లో ఇవ్వటం జరిగింది. మరి ఈ 4th యూనిట్లో ఉండే టాపిక్స్ ఏంటి అని మనం పరిశీలిస్తే, మొట్టమొదటి టాపిక్ మరి మీనింగ్ అండ్ యూజ్ ఆఫ్ కోరిలేషన్. అసలు సహసంబంధం, కోరిలేషన్ అంటే సహసంబంధం, సహసంబంధం అంటే ఏంటి, మీనింగ్ ఏంటి అంటే అర్థం, సహసంబంధం అర్థం ఏంటి, మరి సహసంబంధం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఒక టాపిక్గా ఉంటుంది. మరి టైప్స్ ఆఫ్ కోరిలేషన్, కోరిలేషన్ కూడా కొన్ని రకాలు ఉంటాయి. సహసంబంధంలో రకాలు ఏంటి అనేది మరో టాపిక్. ఇంకా సహసంబంధంలో రకాలలో ఒకటి ఏంటంటే కార్ల్ పియర్సన్ కోరిలేషన్ కోఎఫిషియంట్, అంటే కార్ల్ పియర్సన్ యొక్క చెప్పినటువంటి సహసంబంధ గుణకం అనేది ఒక టాపిక్. తర్వాత స్పియర్మన్స్ ర్యాంక్ కోరిలేషన్ అండ్ ప్రాబబుల్ ఎర్రర్, అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు చెప్పారు సహసంబంధానికి ముఖ్యంగా మరి వివిధ గుణకాలను చెప్పిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఒకరు కార్ల్ పియర్సన్ అయితే ఇంకొకరు స్పియర్మన్. సో స్పియర్మన్ చెప్పినటువంటి కోటి సహసంబంధం అంటాం. ర్యాంక్ అంటే ఇక్కడ కోటి అని అర్థం. ర్యాంక్ కోరిలేషన్, స్పియర్మన్స్ కోటి సహసంబంధ గుణకము గురించి మరో టాపిక్గా నేర్చుకోవడం జరుగుతుంది. ఇంకా ప్రాబబుల్ ఎర్రర్, సంభావ్య దోషము అని అంటాం. ఈ టాపిక్ కూడా ఈ యూనిట్లోనే ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్ క్యాలిక్యులేషన్ ఆఫ్ కోరిలేషన్ బై యూజింగ్ కంప్యూటర్స్. మరి సహసంబంధాన్ని కంప్యూటర్ ద్వారా ఎలా కనుక్కోవచ్చు, కంప్యూటర్ను ఉపయోగించి సహసంబంధం కనుగొనటం అనేది మరొక టాపిక్. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు చెప్తున్న టాపిక్లో మీకు కంప్యూటర్ మీద కూడా కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉందనే విషయం తెలుస్తుంది, స్టాటిస్టిక్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ రిగ్రెషన్ అనాలిసిస్. రిగ్రెషన్ అనాలిసిస్ అంటే ప్రతిగమన విశ్లేషణ. అనాలిసిస్ అంటే విశ్లేషణ, రిగ్రెషన్ అంటే ప్రతిగమనం. సో ప్రతిగమన విశ్లేషణ అనేది మరో టాపిక్. ఇంకా అంతేకాకుండా మనకి కంపారిజన్ బిట్వీన్ కోరిలేషన్ అండ్ రిగ్రెషన్ అనాలిసిస్, అంటే ఇక్కడ సహసంబంధ గుణకానికి ప్రతిగమన గుణకానికి మధ్య పోలికల గురించి మరో టాపిక్గా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామినేషన్ పేపర్లో కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావడం జరిగింది. తర్వాత రిగ్రెషన్ ఈక్వేషన్స్. నెక్స్ట్ టాపిక్ రిగ్రెషన్ ఈక్వేషన్స్, అంటే ప్రతిగమన సమీకరణాలు. ఈక్వేషన్స్ అంటే సమీకరణాలు, రిగ్రెషన్ ఈక్వేషన్స్ అంటే ప్రతిగమన సమీకరణాలు.
మరి రిగ్రెషన్ ఈక్వేషన్స్తో పాటు ఇంకేంటి, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రిగ్రెషన్ కోఎఫిషియంట్. మరి ప్రతిగౌడ గుణకాలను కనుక్కున్న తర్వాతని ఎలా అనువర్తింపు చేయాలి అనేది ఇంటర్ప్రిటేషన్ అంటాం. దాన్ని అనువర్తింపు చేయడం అనే దాని మీద మరో టాపిక్గా మీకు ఇవ్వడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, చెప్తున్న ప్రతి యూనిట్లో కూడా మరి ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ ఉంటాయి, ప్లస్ థియరీ కూడా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, మరి ఇది 4th యూనిట్లో వచ్చేటువంటి వివిధ టాపిక్లు. డియర్ స్టూడెంట్స్, 4th యూనిట్ అయిపోయింది. ఇప్పుడు 5th యూనిట్ గురించి మనం తెలుసుకుందాం. ఇది మరి స్టాటిస్టిక్స్ పేపర్లో ఉన్నటువంటి 5వ యూనిట్, మరి చివరి యూనిట్. మరి ఈ యూనిట్ అయిపోగానే సిలబస్ పూర్తయినట్టు చెప్పచ్చు. మరి ఈ యూనిట్లో ఏ అధ్యాయం మరి పేరు పెట్టబడిందో చూద్దాం. అనాలిసిస్ ఆఫ్ టైమ్ సిరీస్ అండ్ ఇండెక్స్ నెంబర్స్. ఈ 5th యూనిట్ దేనికి సంబంధించిందంటే అనాలిసిస్ ఆఫ్ టైమ్ సిరీస్ అండ్ ఇండెక్స్ నెంబర్స్. అంటే కాలశ్రేణుల విశ్లేషణ. టైమ్ సిరీస్ అంటే కాలశ్రేణులు, అనాలిసిస్ అంటే విశ్లేషణ. కాలశ్రేణుల విశ్లేషణ మరియు ఇండెక్స్ నెంబర్స్ అంటే సూచీ సంఖ్యలు అనేది మనకి మరి 5th యూనిట్గా చెప్పచ్చు. మరి ఇందులో ఉండే టాపిక్లు ఏంటి, ఉప టాపిక్లు ఏంటో మనం చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే కాంపోనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్. అంటే కాలశ్రేణుల్లో భాగాలు. కాంపోనెంట్స్ అంటే భాగాలు. కాలశ్రేణుల్లో ఉండే భాగాలు ఏంటి అనేది ఒక టాపిక్. రెండవది మెజర్స్ ఆఫ్ ట్రెండ్ అండ్ సీజనల్ వేరియేషన్స్. ట్రెండ్ అంటే ప్రవృత్తి, అంటే ప్రవృత్తిని కొలిచే పద్ధతులు ఏంటి. మరియు సీజనల్ వేరియేషన్స్ అంటే ఋతు సంబంధ విచరణాలు అంటాము. సీజనల్ వేరియేషన్స్ తెలుగులో ఋతు సంబంధ విచరణాలు అంటాము. మరి ఋతు సంబంధ విచరణాలను కూడా ఎలా కొలుస్తారు అనేది మరో టాపిక్. డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్, ఈ యూనిట్లో వచ్చే నెక్స్ట్ టాపిక్ ఇండెక్స్ నెంబర్స్. ఇండెక్స్ నెంబర్స్ అంటే సూచీ సంఖ్యలు. చాలా ఇంపార్టెంట్. ఇవాళ మనకు అన్ని చోట్ల కూడా సూచీ సంఖ్యల వినియోగం అనేది జరుగుతుంది. సూచీ సంఖ్యల అనే టాపిక్లో మనం ఏమేమి నేర్చుకోవాల్సి ఉంటుందో చూద్దాం. మెథడ్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్. మెథడ్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణం. సూచీ సంఖ్యల నిర్మాణానికి పద్ధతులు ఏంటి, సూచీ సంఖ్యల నిర్మాణం చేసే పద్ధతులు ఏంటి అనేది ఒక టాపిక్. అందులో ఇంకో టాపిక్ ఏంటంటే ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ అంటే ధరల సూచీ సంఖ్యలు. తర్వాత క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్, ఇంకా పరిమాణ సూచీ సంఖ్యలు. క్వాంటిటీ అంటే పరిమాణం, ఇండెక్స్ నెంబర్స్ అంటే సూచీ సంఖ్యలు, పరిమాణ సూచీ సంఖ్యలు. క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్ అంటే. డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ టెస్ట్స్ ఆఫ్ యాడిక్వసీ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్. అంటే యాడిక్వసీ అంటే ఖచ్చితత్వం లేదా స్థిరత్వం. మరి ఇక్కడ యాడిక్వసీ ఆఫ్ మరి ఇండెక్స్ నెంబర్స్ అంటే సూచీ సంఖ్యలకి మరి స్థిరత్వానికి ఒక పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ సూచీ సంఖ్య స్థిరత్వ పరీక్షల గురించి మరి నేర్చుకోవడం జరుగుతుంది. ఇంకో టాపిక్ అది. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్. వ్యయ సూచీ సంఖ్యలు. కాస్ట్ అంటే వ్యయం, మరి ఇండెక్స్ నెంబర్స్ సూచీ సంఖ్యలు. మరి వ్యయ సూచీ సంఖ్యల గురించి ఇంకో టాపిక్గా నేర్చుకోవడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్. అంటే సూచీ సంఖ్యలకి పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితుల గురించి నెక్స్ట్ టాపిక్గా తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత యూజ్ ఆఫ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్. కంప్యూటర్ సాఫ్ట్వేర్ యొక్క ఉపయోగాలు ఏంటనేది మరో టాపిక్గా నేర్చుకోవడం జరుగుతుంది. స్టూడెంట్స్, ఇప్పుడు వరకు మనకి ఇప్పుడు చెప్పిన అంశాలన్నీ, టాపిక్లన్నీ కూడా ఈ 5వ యూనిట్లో వస్తాయి. 5వ యూనిట్లో మనకి అనాలిసిస్ ఆఫ్ టైమ్ సిరీస్ అండ్ ఇండెక్స్ నెంబర్స్ అంటే కాలశ్రేణుల విశ్లేషణ మరియు సూచీ సంఖ్యలు అనే మరి యూనిట్లో ఈ టాపిక్లన్నీ కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు సిలబస్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్, మరి నెక్స్ట్ మనం దీంట్లో ఇంకో అంశం ఉంది. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు సిలబస్ కంప్లీట్ అయింది. మరి ఈ సబ్జెక్టు ఎగ్జామ్ మోడల్ పేపర్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం కొంచెం బ్రీఫ్గా చూద్దాం. చూడండి విద్యార్థులారా, మీకు సెమ్ అండ్ ఎగ్జామ్ అనేది 75 మార్కులకు ఉంటుందని మీకు ప్రారంభంలో చెప్పడం జరిగింది. ఆ 75 మార్కుల్లో మరి 25 మార్కులు మరి సెక్షన్ ఏలో ఉంటాయి. డియర్ స్టూడెంట్స్, మనకి ఇక్కడ సెక్షన్ ఏ, సెక్షన్ బి అని 2 భాగాలుగా విభజించబడి ఉంటుంది. సెక్షన్ ఏలో మరి 10 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. 5 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకి మరి ఒక్కొక్క
ఆ ప్రశ్న ఇంటర్నల్ చాయిస్గా ఉంటుంది. అంటే 2 ప్రశ్నలు ఇస్తారు, ఒక ప్రశ్న రాయాలి, అప్పుడు 10 మార్కులు మీకు అవార్డ్ చేయబడతాయి. అదేవిధంగా 5 ప్రశ్నలు మీకు ఇవ్వడం జరుగుతుంది. 5 ప్రశ్నలకి కూడా ఒక ఇంటర్నల్ చాయిస్ ప్రతి ప్రశ్నకి ఉంటుంది కాబట్టి ఆ 2 ప్రశ్నల్లో ఒకటి మీరు రాస్తే దానికి 10 మార్కులు మీకు వస్తాయి. అట్లా 5 ప్రశ్నలకి 5 బదులు 50 మార్కులు ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్ బి ఉంటుంది. సెక్షన్ బిలో మనకి అంటే 6వ ప్రశ్న నుంచి 13వ ప్రశ్న దాకా 6, 7, 8, 9, 10, 11, 12, 13 అంటే 8 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 8 ప్రశ్నల్లో మీకు బాగా వచ్చిన 5 ప్రశ్నలకి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. అంటే 5/5లో 25 మార్కులు మరి ఉంటాయి. మొత్తం సెక్షన్ ఏలో 50 మార్కులు, సెక్షన్ బిలో 25 మార్కులు, మొత్తం 75 మార్కులు కానీ మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్, ఇందులో మనకి దగ్గర మనకి 30 మార్కులు రావాలని టార్గెట్ పెట్టుకొని చదువుకోవాలి కనీసం. మరి ఇంకా 30 అనే కాదు, పాస్ అవ్వాలంటే 30 మార్కులు, మరి 75 మార్కులకు గాను అన్ని బాగా రాసి కనీసం 70 మార్కులు తెచ్చుకుంటే మీరు ఓ గ్రేడ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. చాలా మరి హైయెస్ట్ స్కోర్తో మీరు మరి ఎక్కువ మార్కులతో మీరు గ్రేడ్ సాధించుకోవడం జరుగుతుంది. స్టూడెంట్స్, ప్రజెంట్ మనకు ఉన్నటువంటి సిచ్యుయేషన్లో మరి ముందు సమాచారాన్ని బట్టి అంటే ఎగ్జామ్స్ మీకు ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా అవార్డ్ చేయబడతాయని సోషల్ మాధ్యమాల్లో తెలిసినటువంటి సమాచారాన్ని బట్టి మనకి నెక్స్ట్ సెమిస్టర్ కొంత స్టార్ట్ చేసుకుంటే బెటర్ అని చెప్పే ఆలోచనతో మీకు మరి సెకండ్ ఇయర్ విద్యార్థులకి అంటే 3rd సెమిస్టర్కి వస్తారు కాబట్టి వాళ్ళకి 3rd సెమిస్టర్ సంబంధించిన సబ్జెక్టులు ఏముంటాయి, మరి కనీసం నేను టీచ్ చేసే సబ్జెక్టు ఏముంటాయో వాటికి సంబంధించిన సిలబస్ని మనం ముందుగా మీకు తెలియచేస్తూ మరి వీడియోని రూపొందించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన వాళ్ళకు కూడా అంటే సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళు ఫైనల్ ఇయర్కి వస్తారు, వాళ్ళకు కూడా మనం ఒక వీడియో తయారు చేస్తాను. ఇది అయిన తర్వాత దాన్ని వాళ్ళకి తయారు చేసి మరి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ డియర్ వ్యూవర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్, మరి ఈ వీడియోని మీరు మరి వాచ్ చేసి మరి వ్యూ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి ఎగ్జామ్స్ మీకు మరి అధికారికంగా మాకు తెలియలేదు, తెలిసినప్పుడే మనకి అది ఎగ్జామ్స్ లేవని నిర్ధారణ అవుదాము. అప్పుడు దాకా కొంత ఉన్నాయనే ఆలోచనతోనే ఉందాము. కాబట్టి మీరందరూ కూడా కొంత పాత సిలబస్ మీరు సెకండ్ సెమిస్టర్లో చదువుకుంటూనే ఈ యొక్క 3rd సెమిస్టర్ సంబంధించినటువంటి వీడియోలను వింటూ మరి అది పూర్తిగా అధికారికంగా రాగానే మీకు నేను వాట్సాప్ గ్రూప్లో మీకు తెలియజేస్తాను ఎగ్జామ్స్ లేవని క్లియర్గా. అప్పుడు మీరు పూర్తిగా సెకండ్ ఇయర్ సబ్జెక్ట్లో చదువుకుంటూ మరి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సెమిస్టర్ సంబంధించినవి పక్కన పెట్టేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.